హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు రేఖ. నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొని వచ్చాను. ఈ రీడింగ్ ఏంటంటే, మీ మనసులో ఉండే వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇస్తారా ఇవ్వరా? ఓకే, ఇదనమాట ఈరోజు క్వశ్చన్. అంటే నేను సిట్యువేషన్ చెప్తా అనమాట, మీ లైఫ్లో ఏం జరుగుతుందని. సో మీ లైఫ్లో ఒక పర్సన్ ఉండొచ్చు, వాళ్ళు లవర్ అవ్వచ్చు, క్రష్ అవ్వచ్చు, సో బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా కావచ్చు. సో వాళ్ళు మీతో చాలా ప్రేమగా ఉంటారు, ఫ్రెండ్లీగా ఉంటారు, మీతో టైం స్పెండ్ చేస్తారు, మాట్లాడతారు. కానీ వాళ్ళు మీకు కమిట్మెంట్ అంటే ఇప్పుడు మీతో కాకుండా ఇంకా వేరే వాళ్ళ అందరితో కూడా మాట్లాడుతుంటారనమాట. సో మీకు డౌట్, అనుమానం. ఇప్పుడు నువ్వు నాతో ఇంత క్లోజ్గా ఉన్నావు కదా, వేరే వాళ్ళతో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? నాకు కమిట్మెంట్ ఇస్తావా ఇవ్వా? మన రిలేషన్షిప్ ఎక్స్క్లూజివ్ చేస్తావా చెయ్యవా అన్నట్టుగా మీరు అడుగుతున్నారు. లేదంటే మీరు మ్యారేజ్ గురించి అడుగుతున్నారు. ఇంతకాలం అయింది మన పరిచయం అయ్యి, మనం ఇలాగే ఉంటామా? నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? కన్ఫర్మ్ చెయ్యి, మీ ఇంట్లో ఎప్పుడు చెప్తున్నావు? సో ఇలాంటి కండిషన్స్ అంతా ఉన్నాయి మీ లైఫ్లో. సో ఆ పర్సను మీకు కమిట్మెంట్ ఇస్తారా ఇవ్వరా అనేది ఈరోజు క్వశ్చన్ అనమాట. ఓకేనా? సో మీ మనసులో ఉండే వ్యక్తిని తలుచుకోండి 3 సార్లు. నేను కార్డ్స్ షఫుల్ చేసినప్పుడు అప్పుడు మీకు ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి అన్నమాట. సో మీకు కానీ నా రీడింగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎవరికైతే నా రీడింగ్స్ అవసరమో వాళ్ళకి షేర్ చేయండి. సో అప్పుడు చాలామందికి రీడింగ్స్ వెళ్ళినప్పుడు నేను కూడా ఇంకా రీడింగ్స్ చేయగలుగుతాను, ఎక్కువ మందికి రీచ్ అయిందంటే కనుక. ఓకేనా? ఇంకేదైనా మీకు వేరే టాపిక్స్ ఏమైనా కావాలంటే మీరు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సరేనా? మీ మనసులో ఉండే వ్యక్తి, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు కమిట్మెంట్ ఇస్తారా ఇవ్వరా? వాళ్ళు మీకు కమిట్మెంట్ ఇస్తారా ఇవ్వరా? అది మ్యారేజ్ అవ్వచ్చు, లేదంటే మీతో మాత్రమే కలిసి ఉండేలాగా అవ్వచ్చు, వేరే వాళ్ళతో మాట్లాడకుండా. లేదంటే థర్డ్ పార్టీ ఎవరైనా ఉంటే వాళ్ళని వదిలేసి మీ దగ్గరికి రావచ్చు. సో ఇది చూద్దాం, మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇస్తారా ఇవ్వరా? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, చెప్పేది నేనైనా చెప్పించేది మీరే అవ్వాలి. స్ట్రెంగ్త్, ఐ థింక్ నా కార్డ్స్ రివర్స్లో ఉన్నట్టున్నాయి. ద లవర్స్, ద మజిషియన్. ఓకే, సో ఈ పర్సన్ ఏంటంటే చాలా స్ట్రాంగ్గా నిలబడతారండి మీ వైపుకి. అంటే ప్రస్తుతానికి ఉండే ఎనర్జీస్ చెప్తానండి నేను మీకు. సో ఈ పర్సన్ అయితే మీకు స్ట్రాంగ్గా నిలబడతారు, మీ సైడ్లో ఉంటారు. మీకు ఏ సహాయం కావాలంటే ఏ దండలుగా నిలబడతారు వాళ్ళు. సో మీ వ్యక్తి అనేలాగా వాళ్ళు నిలబడతారు. ప్లస్ మీరంటే విపరీతమైన ప్రేమ. వాళ్ళు ఇది సోల్మేట్ కనెక్షన్గా ఫీల్ అవుతున్నారు. సో రాధాకృష్ణ ద లవర్స్ అనమాట, పురుష్ అండ్ ప్రకృతి అనమాట. సో వాళ్ళు మిమ్మల్ని ఒక డివైన్ కనెక్షన్గా ఫీల్ అవుతున్నారు. అసలు మీరు దొరకడం అనేది వాళ్ళ అదృష్టంగా భావిస్తున్నారు వాళ్ళు. అంటే ఇలాంటి వ్యక్తి నా లైఫ్లోకి రావడం అనేది చాలా నా అదృష్టము అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. సో మీతో రాబోయే రోజుల్లో గడపాల్సిన జీవితాన్ని వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి కూడా ఏదో కష్టాలు ఉండొచ్చు, ఏవో ఛాలెంజెస్ ఉండొచ్చు, అడ్డంకులు ఉండొచ్చు. కానీ వీళ్ళు మీతో ఫ్యూచర్ని వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తున్నారు. సో నాకు ఈ పర్సన్తో నాకు ఫ్యూచర్ కావాలి అనేసి వాళ్ళు మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కానీ, లా ఆఫ్ అట్రాక్షన్ కానీ, న్యూమరాలజీ కానీ, జాతకాలు కానీ, టారో కానీ, సో వాళ్ళు ఇవన్నీ బాగా చూస్తున్నారనమాట. మీ గురించి చాలా డీప్గా థింక్ చేస్తున్నారు. సో మీ గురించి మీరు అనుకోవచ్చు, నా పర్సన్ నా గురించి ఆలోచించట్లేదు, అసలు నన్ను కంప్లీట్గా మాట్లాడడం మానేశారు, గోస్ట్ చేస్తున్నారు అనేసి వాళ్ళు అనుకోవచ్చు. మీరు అనుకోవచ్చు, కానీ లేదు, వాళ్ళు మీకోసం చాలా డీప్గా థింక్ చేస్తున్నారు. సో మీరు ఎలాగైతే వాళ్ళ కోసం రోజు ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళు కూడా అలాగే ఆలోచిస్తున్నారు. కాకపోతే ఏంటంటే స్ట్రెంగ్త్ కార్డ్ ఏంటంటే వాళ్ళ విషయాలేమీ బయట పెట్టకుండా వాళ్ళు ఒక రకమైన వాళ్ళకి ప్రైడ్ కానీ, ఈగో కానీ ఉండిండొచ్చు. ఈ పర్సన్ వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ అయి ఉండొచ్చు, చాలా స్టేబుల్ పర్సన్ అనమాట. సో వాళ్ళు మీకు అది చెప్పడం లేదనమాట, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయటం లేదు. సో దానివల్ల మీకు ఏమనిపిస్తుంది, ఈ పర్సన్ నేనంటే ఇష్టం లేదు, వేరే వాళ్ళతో తిరుగుతున్నాడు, వేరే వాళ్ళతో తిరుగుతుంది
అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారనమాట. సరే ఇంకా కార్డ్స్ చూద్దాము. కానీ ద లవర్స్ కార్డ్ వచ్చిందంటే చాలా అల్టిమేట్ ఇదేనే చెప్పొచ్చు అనమాట. కనెక్షన్, అల్టిమేట్ లవ్, అల్టిమేట్ కనెక్షన్ మీ ఇద్దరిది. ఓకే, చూద్దాము. మా వ్యూవర్స్ యొక్క పర్సన్ నా వ్యూవర్స్కి కమిట్మెంట్ ఇస్తారా ఇవ్వరా? నా వ్యూవర్స్ యొక్క పర్సన్ నా వ్యూవర్కి కమిట్మెంట్ ఇస్తారా ఇవ్వరా? ప్లీజ్ మాకు ఒక గైడెన్స్ ఇవ్వండి, క్లారిటీ ఇవ్వండి. Four of Pentacles, Eight of Swords, Ace of Wands, King of Swords. Nine of Cups and Two of Wands. సో వాళ్ళు పేషెంట్గా వెయిట్ చేస్తున్నారండి. వాళ్ళకైతే ఖచ్చితంగా మీరు అంటే విష్ ఫుల్ఫిల్మెంట్, అసలు మీరు రావడం అనేది వాళ్ళకి చాలా అద్భుతం అనమాట వాళ్ళ జీవితంలో. ఎందుకంటే మీలాంటి వ్యక్తే కావాలి అని వాళ్ళు కోరుకున్నారు, మేనిఫెస్ట్ చేశారు. సో వాళ్ళు చాలా ఓపిక్గా వెయిట్ చేస్తున్నారు అనమాట, రైట్ టైం. కాకపోతే కొంతమందికి ఆల్రెడీ వాళ్ళకి ఎవరో ఉన్నారు, వాళ్ళ మీ పర్సనల్ లైఫ్లో ఒక థర్డ్ పార్టీ అయితే ఉన్నారు. కానీ థర్డ్ పార్టీ ఉంటే కూడా మిమ్మల్ని గట్టిగా పట్టుకొని ఉన్నారు ఈ కనెక్షన్ని వాళ్ళు. ఎందుకంటే ఆ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో అది ఎవరైనా కావచ్చు, అది వాళ్ళ ఫ్యామిలీ అవ్వచ్చు, లేదంటే వేరే పర్సన్ అవ్వచ్చు, లేదంటే ఇంకెవరైనా అవ్వచ్చు. సో వాళ్ళకి అది టాక్సిక్ రిలేషన్షిప్ అనిపిస్తుంది వాళ్ళకి ఇప్పుడు. సో ఆ రిలేషన్షిప్ నుంచి బయటపడి మీ దగ్గరికి రావాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ వాళ్ళకి రైట్ టైం కాదు, ఇంకా ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవాలి, ఒకరిని గురించి ఒకరు తెలుసుకొని ఇంకా అప్పుడు వద్దామనేసి. వీళ్ళకి ఏంటంటే చాలా ఇంట్రోవర్ట్ అనమాట వాళ్ళు. చాలా మట్టుకి వాళ్ళకి తెలీదు ఫీలింగ్స్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, ఎలా రొమాంటిక్గా చూపించాలి అనేది వాళ్ళకి తెలీదు. వాళ్ళు ఎంతసేపు డబ్బు సంపాదన, డబ్బులు సేవింగ్స్, ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్ ఈ పర్సన్. ప్లానింగ్ కూడా విపరీతమైన స్ట్రాంగ్, మంచి పొజిషన్లో ఉన్నారు. ఒక మేనేజరు, బాస్, లేదంటే ఒక పోలీసు, జడ్జి ఎవరైనా కావచ్చు. మంచి పొజిషన్లో ఉన్న పర్సను, మంచి డబ్బుల గురించి అంతా తెలుసు. కానీ ఈ పర్సన్కి ఎలా తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలనేది తెలీదు. ప్లస్ మీరు ఏం ఆలోచిస్తున్నారు అనేది కూడా తెలీదు. కొంతమందికి బ్లాకేజ్ కూడా ఉందండి. మీరు వాళ్ళని బ్లాక్ చేయొచ్చు, వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేయొచ్చు. కానీ వాళ్ళు మిమ్మల్ని దూరం నుంచి చూస్తున్నారు, చాలా పొజెసివ్గా ఫీల్ అవుతున్నారు. మీరు ఒకవేళ ఎవరితోనైనా మాట్లాడుతున్నారా అంటే వాళ్ళకి ఎంతో బాధ, అసలు చాలా ఫీల్ అవుతున్నారనమాట. ఎనర్జీ ఎలాగుందంటే నేనేమి చేయలేను, నా పర్సన్ వేరే వాళ్ళతో వెళ్ళిపోతున్నారు అన్నట్టుగా వాళ్ళకి విపరీతమైన బాధ. కానీ వాళ్ళకైతే ఏస్ ఆఫ్ వాండ్స్, కొత్త న్యూ బిగినింగ్ చేయాలి, మీతో కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి, అది కూడా ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగు. మీతో కలిసి ఏదైనా ఒకవేళ మీరు ఇద్దరు కనుక ఒకే ఆఫీస్లో పనిచేస్తున్న కొలీగ్స్ అయింటే కనుక మీతో ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అనేది అయితే ఆ పర్సన్కి ఉంది. ఓకే, సో ఈ కింగ్ ఆఫ్ సోర్డ్స్ ఏం చెప్తుందంటే కొంతమందికి ఈ పర్సన్ మీకన్నా పెద్దవారు అయిండొచ్చు, ప్లస్ వీళ్ళు డివోర్స్డ్ పర్సన్ కూడా అయిండొచ్చు, లేదంటే సపరేషన్లో ఉండే సింగిల్ పర్సన్ అయినా అయిండొచ్చు. సో వీళ్ళు ప్లానింగ్ చేస్తున్నారు. అంటే మీ కనెక్షన్ గురించి వాళ్ళకి చాలా పాజిటివ్గా ఉంది. వాళ్ళకి తెలుసు వాళ్ళకి నాకేం కావాలి అనేది వాళ్ళకి తెలుసు. సో అందుకని మీ పైన బాగా ఫోకస్ చేస్తున్నారు. నేను ఈ కనెక్షన్లో ఇంత వరకు పెట్టచ్చు, ఇంత ఇన్వెస్ట్ చేయొచ్చు అని వీళ్ళు ఒక ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. సో ఇదేంటంటే ప్రేమతో కాదు, ఒక ప్రాక్టికల్గా వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఓకే, నేను ఇంత ఇన్వెస్ట్ చేస్తే నాకు ఇంత దొరుకుతుంది, సరే నేను ఇలాగ ప్లానింగ్ చేస్తే నాకు ఈ పర్సన్తో ఫ్యూచర్ ఇలాగ ఉంటుంది అని వాళ్ళు మంచిగా ప్లానింగ్ అయితే చేస్తున్నారు. వాళ్ళు సైలెంట్గా ఉన్నారని మీరు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు ప్లానింగ్లో ఉన్నారు. వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు, మీ ఇద్దరి ఫ్యూచర్ని వాళ్ళు ఖచ్చితంగా ప్లాన్ చేస్తున్నారు. సో వాళ్ళకి మీరు ఒక అన్ని క్వాలిటీస్ ఉన్న పర్సన్, ఒక డబ్బని కానీ, చదువు కానీ, అందం కానీ,
అట్రాక్షన్ కానీ అన్నీ మీలో ఉన్నాయి. సో అవన్నీ వాళ్ళకి కావాలి. అంటే మీరు సగం సగంగా వద్దనమాట. ఓన్లీ ఫ్రెండ్సా? నో, నాకు ఫ్రెండ్ కాదు. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్? నో, అది కాదు. నాకు కంప్లీట్‌గా కావాలి ఈ పర్సన్. ఈ పర్సన్ నాకు ఓన్లీ ఒక ఫ్రెండ్‌గా కానీ, లేతే లవర్‌గా కానీ కాదు. నాకు కంప్లీట్‌గా నాకే సొంతం కావాలి. ఎందుకంటే ఈ పర్సన్ చాలా పొసెసివ్ పర్సన్. వీళ్ళకి మీరు వేరే వాళ్ళతో మాట్లాడితే కూడా వాళ్ళకి నచ్చదు. అంత పొసెసివ్ అనమాట. సో వాళ్ళు ఈ మాట చెప్తున్నారనమాట. సో నాకు ఈ పర్సన్ మొత్తంగా కావాలి అనేసి వాళ్ళు యూనివర్స్‌కి చెప్తున్నారు. ఎందుకంటే మేనిఫెస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని వాళ్ళ లైఫ్‌లోకి. సో ఇంకా చూద్దాము వాళ్ళు కమిట్మెంట్ ఇస్తారా ఇవ్వరా అని. ఓకే. స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్ వాళ్ళకి కమిట్మెంట్ ఇస్తారా ఇవ్వరా? వీళ్ళ కనెక్షన్ ఎక్స్క్లూజివ్ చేస్తారా చేయరా? మ్యారేజ్ చేసుకుంటారా చేయరా? వీళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? నా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్ కమిట్మెంట్ ఇస్తారా ఇవ్వరా? నా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్ కమిట్మెంట్ ఇస్తారా ఇవ్వరా? వీళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఓకే, ద చారియట్, ఇనిషియేట్. ఖచ్చితంగా మిమ్మల్ని ప్రపోజ్ చేస్తారు, మీకు కమిట్మెంట్ ఇస్తారు. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఒకవేళ కనుక ప్రపోజల్ చేయలేనట్టయితే వీళ్ళు ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారండి, ప్రపోజ్ చేస్తారు. ఇంకా వాళ్ళకి వాళ్ళే చెప్తారు మన ఇద్దరం ఇంకా ఎక్స్క్లూజివ్గా ఉందాము. ఫస్ట్లో మిమ్మల్ని వీళ్ళు ఏమంటారు, రిజెక్ట్ చేసి ఉండొచ్చు, ఇగ్నోర్ చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మాత్రం వీళ్ళు ఖచ్చితంగా మీకు ఇవ్వాలి. పెళ్ళేనండి, ఎందుకంటే 4 ఆఫ్ వాండ్స్ వచ్చింది. ఇది ఖచ్చితంగా మ్యారేజ్ వరకు వెళ్తుంది ఈ కనెక్షన్ అయితేను. కమిట్మెంట్ అయితే 100% ఇస్తారు. ఇక్కడేమో 7 ఆఫ్ వాండ్స్. సో ప్రస్తుతానికి ఏంటంటే వాళ్ళు ఒక ఓవరాల్ ఎనర్జీ చెప్పాలంటే వాళ్ళకి సెల్ఫ్ వర్త్ ఇష్యూస్ ఉన్నాయండి. అంటే వాళ్ళు ఇన్నర్ కాన్ఫ్లిక్ట్లో ఉన్నారు. సెల్ఫ్ వర్త్ ఇష్యూస్ అని ఎందుకు అంటున్నానంటే మీకు వాళ్ళకి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. అంటే ఇది క్యాస్ట్, కల్చరు, రిలీజియను, ప్లస్ వాళ్ళు మ్యారీడు, లేకపోతే మీరు మ్యారీడు, లేకపోతే మీరు డివోర్స్డు, వాళ్ళు డివోర్స్డు, సంథింగ్ లైక్ దట్ అనమాట. 3 పార్టీసు లేదా 4 పార్టీస్ ఇలాగ ఉండొచ్చు. సో దానికని వాళ్ళు విపరీతంగా ఆలోచిస్తున్నారన్నమాట. లేదు, ప్రేమ అయితే అసలు మిమ్మల్ని వదలలేనంత ప్రేమ అనమాట. ఇంకా వాళ్ళ ఈగోని, వాళ్ళ స్టేటస్ని అన్నీ మర్చిపోతున్నారు. మీ దగ్గరికే వచ్చేద్దాము, పరిగెత్తి వచ్చేద్దాం, మీతోనే ఉందాము, మీరేం చేసినారా అని వాళ్ళకి డౌటు, భయము, మీరు వేరే వాళ్ళతో వెళ్ళిపోతారేమో అని భయము. సో వాళ్ళకి ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి బాగాను. అంటే మీరు బాగా అందంగా ఉంటారు, లేదంటే మీరు చాలా మందిని అట్రాక్ట్ చేస్తారు, అంటే అందరూ మీ వెంట పడుతున్నారు అనేది వీళ్ళకి తెలుసు. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు చాలా ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతున్నారు. అయ్యో, నా పర్సన్ నన్ను వదిలేసి వెళ్ళిపోతారేమో అన్నట్టుగా. ఎందుకంటే వీళ్ళు యాక్షన్ తీసుకోకపోవడానికి కారణం ఈ డిఫరెన్సెస్ అనమాట. చాలా డిఫరెన్సెస్, కాస్టు, కల్చరు, రిలీజియను, కలరు, హైటు, ఏదైనా కావచ్చు, ఏజ్. సో దానివల్ల వీళ్ళు నేను ఈ స్టెప్ వేస్తే నా పరువు పోతుందేమో, నా రెప్యుటేషన్ దెబ్బతింటుందేమో, సొసైటీ ఏమంటారు, నా పేరెంట్స్ అసలు ఒప్పుకోరు, నేనేం చెయ్యాలి అన్నట్టుగా వీళ్ళు చాలా యాంగ్జైటీ అనమాట ఆలోచిస్తున్నారు. కానీ వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళకై వీళ్ళే మీ దగ్గరికి వచ్చి యాక్షన్ తీసుకొని మీకు ప్రపోజల్ ఇస్తారు. సో వీళ్ళకై వీళ్ళే ఫస్ట్ నుంచి కూడా మీ వెంట పడుతున్నారు. ఫస్ట్ అంటే అసలు మీరు ఒప్పుకొని ఉండరు, మీరు రిజెక్ట్ చేసి ఉంటారు, మీరు ఒకవేళ ఇగ్నోర్ చేసి ఉండొచ్చు ఈ పర్సన్ని. లేదు అంటే మీరు నమ్మకం లేకపోవచ్చు ఈ పర్సన్ మీద స్టార్టింగ్లో. వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని సోషల్ మీడియాలో చూసి, మీ రీల్స్ చూసి, మీ ఫోటోలు చూసి, మీ మీరు ఒక స్టార్ లాగా, ఒక సెలబ్రిటీ లాగా కనిపించారు వాళ్ళకి. అదంతా చూసి వాళ్ళు చాలా ఫ్లాట్ అయిపోయారు అనమాట. ఇంకా వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ చేసేసరికి మీరు నో అని చెప్పింటారు 1-2 సార్లు. నో, నాకు ఇంట్రెస్ట్ లేదు, లేదు నేను ఆ దృష్టితో చూడటం లేదు, సంథింగ్ మీరైనా చెప్పిండొచ్చు, వాళ్ళైనా చెప్పిండొచ్చు. సో అలాగే ఇంకా మూడోసారి అడిగినప్పటికీ ఇంకా అంటే ఈ అడగడం, ఈ గ్యాప్లో మీకు ఫీలింగ్స్ అనేవి పుట్టాయి. అది ఆ పర్సన్కనే అయ్యుండొచ్చు. సో దానివల్ల ఇంకా ఇద్దరు ప్యూర్ లవ్లోకి వచ్చి ఈ లవర్స్ కార్డు ద్వారా
సో ఇప్పుడు ఫైనల్గా కమిట్మెంట్ వరకు వచ్చేసింది. ఇది 4 ఆఫ్ వాండ్స్. 4 ఆఫ్ వాండ్స్ అంటే విపరీతమైన అండర్స్టాండింగ్, స్టెబిలిటీ ప్లస్ మ్యారేజ్. ఓకే. సో అల్టిమేట్గా మనం అడిగిన క్వశ్చన్ ఏంటి, ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇస్తారా ఇవ్వరా అంటే 100% ఈ పర్సన్ కమిట్మెంట్ ఇస్తారండి. మీరు వీళ్ళని నమ్మాలి. మీకు నమ్మకం లేకపోతే మనం ఏమీ చేయలేము. మీరు పాజిటివ్గా ఉండి మీరు ఈ పర్సన్ నమ్మితే ఖచ్చితంగా వీళ్ళు మ్యారేజ్ వరకు తీసుకెళ్తారు, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారు 100%. ఓకేనా. సో నేను చెప్పేది 100% నిజము. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ పర్సన్ ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకుంటారు మిమ్మల్ని. సరేనా. సో ఏంజల్ గైడెన్స్ చూద్దాము. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ ఇవ్వండి, క్లారిటీ ఇవ్వండి. మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్స్ యొక్క పర్సన్ వాళ్ళకి కమిట్మెంట్ ఇస్తారా ఇవ్వరా, మ్యారేజ్ చేసుకుంటారా చేసుకోరా. సో మీ గైడెన్స్ ఏంటి, మీ ఆన్సర్ ఏంటి ఈ క్వశ్చన్స్కి. ప్లీజ్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. సో మీరు ఖచ్చితంగా హెల్ప్ అడగాలండి వేరే వాళ్ళని. సో దేర్ ఈజ్ సంథింగ్ బెటర్. ఒకవేళ మీరు లేదు ఈ పర్సన్ మంచివాళ్ళు కాదు అనుకుంటే, లేదు ఇంకా మంచి, దేర్ ఈజ్ సంథింగ్ బెటర్ ఉంది మీకోసం వెయిట్ చేస్తుంది ఫ్యూచర్లో ఇంకా ఉంది. మీరు ఏమైనా లేదు ఇప్పుడు ఇంకేం జరగదు ఈ పర్సన్తో అనేసి మీరు విసిగిపోయి ఉంటే కనుక ఖచ్చితంగా దేర్ ఈజ్ సంథింగ్ బెటర్, ఇంకా ముందులో ఉంది, ఇంకా బెటర్ అనేది ఉంది, బెటర్ డేస్ ఉన్నాయి మీకు. సో మీరు వరీ అవ్వాల్సిన పని లేదు. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. మీరు ఎవరినైనా హెల్ప్ అడగండి. హెల్ప్ఫుల్ పీపుల్ ఉన్నారు మీ చుట్టుపక్కల, వాళ్ళు హెల్ప్ చేస్తారు ఈ కనెక్షన్కి. మీరిద్దరూ మళ్ళీ ఒకటి అవుతారు, మ్యారేజ్ కూడా జరుగుతుంది. ఓకేనా. సో మీరు పీపుల్ అందరితోని మీరు ఫ్రెండ్లీగా ఉండండి, అందరితోని ప్రేమగా ఉండండి, వాళ్ళే మీకు హెల్ప్ చేసి మ్యారేజ్ అనేది చేస్తారు. ఓకేనా. సరేనండి, ఇది మీ రీడింగ్ ఈరోజు. సో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళా ఇంకేదైనా వేరే రీడింగ్స్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. సో రేపటి రీడింగ్లో మళ్ళీ కలుద్దాము. ఇంకా చెప్పడం మర్చాను, మీకు ఏదైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే ఇది నా నెంబరు, మీరు మెసేజ్ పెట్టండి, నేను రిప్లై చేస్తాను. తర్వాత మీకు రీడింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా. రేపటి రీడింగ్లో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్.